తండ్రి, కృప, జాలి, కనికరము, దయగలిగిన దేవ, మమ్మల్ని సజీవులకు ఉంచిన వాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ నూతన దినము ప్రభువా, నాయనా నీ వాక్కు స్వరము వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. నీ దాసుని మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. తల నుంచి అరికాలు వరకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము దయచేయండి అయా. తండ్రి దేవ, నీ వాక్కుని పంపించి నీ ప్రజల్ని స్వస్థపరిచిన వాడా నాయనా. తండ్రి, ఆ బిడ్డని ప్రభా నాయన, నీ దాసుడు, నీ కుమారుడు ప్రభా తండ్రి దేవ, మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా తండ్రి దేవ. నీ రెక్కల చాట భద్రపరచండి. అలాగే నా ప్రభు నాయనా, నేను నీ అధికారానికి లోబడుతుండగా ప్రభా నాయన, నీ వాక్కు స్వరము ద్వారా నీ బిడ్డల్ని ప్రభా తండ్రి మీరు దీవించమని అడుగుతున్నాము అయా. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని అడుగుతున్నాము. నీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డ మీద ఉంచి ప్రభువా నాయనా, ఆత్మ వారు ఏం సెలవిస్తున్నాడో ప్రభు వాళ్ళు గ్రహించి నాయన వాళ్ళ యొక్క జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రభువా నాయన మాకు ఇచ్చిన ఈ కృపకాలాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అతి త్వరలో రానున్నవాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. ప్రతి బిడ్డని సిద్ధపరచండి, బలపరచండి, స్థిరపరచండి. బలహీనతని ప్రభువా నాయన తండ్రి దేవ, జయించే కృప నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము అయా. నువ్వు సమస్తము జయించావు, నీ ద్వారా మేము కూడా ప్రభా తండ్రి సమస్తము జయించి ప్రభా నాయన నీ రాకడ కొరకు సిద్ధపరిచే మనసు, అపేక్షించే మనసు మాకు దయచేయమని సమస్త కీర్తి, ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా నాయన నీ ఆత్మ ద్వారా నడిపించిన విధానం కొరకు నీ దయగలిగిన హస్తము బిడ్డల మీద ఉంచుమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడమ్మా. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 20వ వచనము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. మనం ఏమై ఉన్నామని చెప్తున్నాడమ్మా పౌలు గారు? రాయబారులమై ఉన్నామని. మనము క్రీస్తుకి రాయబారులమై రాయబారులమై ఉన్నాము అంటున్నాడు. మరి ఈ రాయబారులు ఏం చేస్తారో దేవుని మాటలు దేవునికి ప్రజలకి సమాధానపరుస్తారు. వారి పక్షంగా మాట్లాడతారు, పరుస్తారని మనం దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా రాయబారులుగా దేవునితో సరే. సమాధానం. కానీ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే శిష్యులు వాళ్ళు ఈ భూమి మీద ప్రభుని ఏం చేశారు? రిప్రజెంట్ చేశారు, ప్రకటించారు. అంటే ఆయన రాజ్యాన్ని మనుషులకి తీసుకురావటమే కాదు, అసలు రాజ్యం ఎలా ఉంటుందో, ఆ రాజ్యము దేవుని యొక్క శక్తి ద్వారా ఎలా ఉంటుందనేది, ఒక రక్షణ పొందిన వారు మార్పు ఎలా చెందుతారు ఆ రాజ్యంలో అని వాళ్ళు దానికి రాయబారులై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క రాజ్యం పట్ల మాట్లాడుతున్నారు, వాళ్ళ పట్ల కాదు, ఈ లోకాల పట్ల మాట్లాడట్లా. దేవుడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇతరులకి తెలియపరుస్తున్నారు. అది సువార్త ద్వారా గాని, దేవుని యొక్క శక్తి ద్వారా గాని, వాళ్ళు చేసిన కార్యముల ద్వారా గాని, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఈ భూమి మీద జీవించిన విధానము గాని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము క్రీస్తుకి రాయబారులమై ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే దే రిప్రజెంట్ క్రైస్ట్ ఆన్ ఎర్త్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి తరపున మాట్లాడు, ప్రతినిధులుగా జీవిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతినిధులుగా, అంటే దే ఆర్ రిప్రజెంటింగ్. అలాగే మనము కూడా మన జీవితాల్లో మనం క్రీస్తుని పొందిన తర్వాత, అంటే దేవుని యొక్క అభిషేక్తుని మనం పొందినాక, ఆయన అభిషేకించిన తర్వాత మనం నూతన సృష్టిగా మార్చబడటం లేదు. అది ఒకటే కాదు, అక్కడి నుండి ఏం చేస్తున్నామంటే మనకి మార్పు ఎలా కలిగింది, ఏ శక్తి ద్వారా మనకి మార్పు కలిగింది, ఏ శక్తి మన జీవితాల్లో పనిచేస్తుంది, మనము కూడా ఇతరులకి తెలియపరిచే విధానము. దట్ ఈస్ వై యు ఆర్ రిప్రజెంటింగ్.
మన ప్రభు అయిన శక్తికి రిప్రజెంట్ చేస్తున్నాము. ఆయన రాజ్యాన్ని, ఆయన సువార్తని మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లో పనిచేసినట్లుగా మనము కూడా ఏం చేస్తున్నాము, ఇతర జీవితంలో పనిచేసేటట్టుగా మనము ప్రతినిధులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఏర్పరచుకున్నారు. ఆయన రాజ్యానికి ప్రతినిధులుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము మామూలు రాజ్యం కాదు. అది నీతితో కూడినైన రాజ్యము, సమాధానముతో కూడినైన రాజ్యము, పరిశుద్ధాత్మ ఆనందముతోనే కూడిన రాజ్యం అది. అదే కాదు, ఒక చోట్న మీరు గమనించండి, బాప్తిజం ఇచ్చే యోహానికి వెళ్ళి చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? ఏమా? పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఆ మారు మనసు కుంటి వాళ్ళు జనులందరికీ సువార్త. నడుస్తున్నారు, కుంటి వాళ్ళు చూస్తున్నారు, ఆ, చెరలో ఉన్నవారు విడుదల పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, పేదవాడికి సువార్త సువార్త ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతుంది. అది దేవుని రాజ్యము. అవును, అంటే దేవుని రాజ్యము మాటల చేత కాదు, శక్తితోనే ఉన్నది, శక్తి చేత అని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. దేవుని శక్తి. ఎందుకంటే నీ మీద అభిషేకం ఉన్నప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడంటే నీ మాటల్ని కూడా అభిషేకిస్తున్నాడు. అంటే ఆయన వాక్కులను తీసుకొని నువ్వు కూడా ప్రకటిస్తున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్కులు తీసుకొని మనకెలా బోధిస్తున్నాడో మనము అతని సహాయముతో మనము కూడా ఏం చేస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించినట్లుగా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క వాక్కుని తీసుకొని మనం వేరే వాళ్ళకి వెళ్ళి మనం ప్రకటిస్తున్నాం. అంటే మనం ప్రతినిధులు అవుతున్నాం. అన్ని విషయాల్లో మీరు గమనించండి, అన్ని విషయాల్లో మనం ఆయనకి రిప్రజెంటేటివ్, అంబాసిడర్ ఫర్ క్రైస్ట్, మనము ఆయనకి రాయబారులమై ఉన్నాము అంటున్నాడు. కానీ సందేశము ఆయనదే, మన సందేశము కాదది, మన సువార్త కాదది, అది దేవుని యొక్క సువార్త. దేవుని యొక్క రాజ్యం ప్రకటించబడాలంటే దేవుని యొక్క సువార్తే ప్రకటించాలి. ఆ రాజ్యము ఎలాంటి రాజ్యం అనేది ఇందాక యోహానికి వెళ్ళి చెప్పండి అని చెప్పాడు. తర్వాత అనేక మంది ఆయన ద్వారా చూశారు. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 12వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఒకసారి చూడండి. 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆమేన్. ఆమేన్. నేను గనక దేవుని యొక్క ఆత్మ చేత దయ్యాల్ని వెళ్ళగొట్టిన ఎడల దేవుని యొక్క రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది, మీ యొద్దకు వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఈ రాజ్యము శక్తితో కూడినది. ఈ రాజ్యము మాటల చేతే కాదు, శక్తి చేత. మీరు అంటే కల్లారా మీరు చూస్తారు. ఆ రాజ్యం ఎలాంటిదని, ఈ దయ్యాల్ని నేను వెళ్ళగొట్టిన ఎడల పరిశుద్ధాత్మ సహాయముతో నేను కొట్టిన ఆయన పారిత్రోళ్ళ వలన నేను మీకు దేవుని యొక్క రాజ్యము మీ సమీపంలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ రాజ్యము వాళ్ళు స్వీకరించాలి. ఇప్పుడు దేవుడి రాజ్యం మీ మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ రాజ్యాన్ని మీరు ఒప్పుకుంటే మీరు రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అందుకే వాళ్ళకి మీ మధ్యలో అన్నాడు. ఇంకో చోట్లయితే మీ సమీపముగా వచ్చినది అంటాడు. అందుకే దేవుని సంగమా మనము ఆయనకి ప్రతినిధులం కాదు, ఆయన సందేశాన్ని మోసేవారుగా ఉన్నాం. ఏమేన్. ఆయన అధికారాన్ని కూడా మనము వాక్యము ద్వారా, ఆ యొక్క వాక్కు శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన ద్వారా కూడా కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ హిమ్. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఫుల్లీ ఎక్విప్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మీకు దేవుని యొక్క వాక్యంతో నింపి, అందుకోసం మనము ఎప్పుడన్నా కానీ మాట్లాడాలనుకున్నప్పుడు మనం కామ్గా ఉండి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడినాడలా ఇంకా అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క స్వరాన్ని ముట్టి నీ ప్రేరేపించి ఆయన ఇతరులతో మాట్లాడతాడు. అందుకే బ్రదర్ నా జీవితంలో జరుగుతుంది ఇదే బ్రదర్ అని చెప్పి అంటారు. ఎందుకు? ఇతనికేం తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఆయన యొక్క దేవుడికి ప్రతినిధిగా ఉన్నాడు ఈ భూమి మీద.
దేవుడి యొక్క సందేశాన్ని తీసుకొస్తున్నాడు. దేవుని యొక్క అధికారంతో ఆపరేట్ చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా కానీ ఒక అంబాసిడర్ గాని లేకపోతే ఒక రాయబారి ఏం చేయాలంటే దేవుని యొక్క అధికారానికి లోబడిన వాడైతే దేవుని అధికారం చూపిస్తాడు. అసలు దేవుడు దయ్యాల్ని ఎలాగ వెలకొడతాడు, ఎలాగా ఆయన అనేక క్రియలు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రియలు ఎలా చేస్తాడు అనేది ఆయన చూపించేవాడుగా ఉండాలి. ఇప్పుడు అలా ఎవరు లేరు. చాలా మంది చాలా తక్కువ ఉన్నారు. దేవుని యొక్క శక్తిలో ఆపరేట్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మ కలిగిన వారిని లేవనెత్తాలని మనం కోరుకోవాలి. దేవుడి యొక్క ఆత్మ కలిగి, నిండుదల కలిగి, లేకపోతే ఆత్మ సంపూర్ణత కలిగి వాళ్ళని పంపించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము వాళ్ళు దేవుని యొక్క శక్తిని చూడాలి. సువార్త ద్వారా వాళ్ళు ప్రార్థన చేసిన యెడల దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అవన్నీ ఆ క్రియలు జరగాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను ఒక ప్రతినిధిగా ఆయన సందేశం ఇచ్చి నీకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. అలాగే మనము ఆయన యొక్క రాజ్యంలో ఏమై ఉన్నాము? రాయబారులమై. అది ఓకేనా? ఫస్ట్ థింగ్, నువ్వు దేవుడి రాజ్యంలోకి వచ్చినప్పుడు నీకేమిచ్చాడు? ఉపదేశాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. అదమ్మా, మీరు యుఎస్కి వెళ్ళారు, దేనికోసం ట్రై చేస్తారు? రక్షణ. అమ్మా కాదన్నా, వినిపించట్లా. మీరు సిటిజన్షిప్ ట్రై చేయరా? అవును, వారసత్వానికి దేవుని బిడ్డలంగా చేయటం. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వేమవుతున్నావు? కుమారులం అవుతున్నాం. కుమారులు అవుతున్నాము. అలాగే దేవుడి రాజ్యానికి వారసులం. వారసులు అవుతున్నావు. ఇప్పుడు ఈ వారసుడై ఉండి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చాలి. నీకు కర్తవ్యాన్ని నెరవేర్చాలి. నీకు టాస్క్ ఇచ్చాడు. వెళ్ళి నా సువార్త ప్రకటించు అని చెప్పాడు. అర్థమైందా? సువార్త వెళ్ళి ప్రకటించండి. మనకి ఏం చేశాడంటే మనం రిప్రజెంట్ చేయబడినాడు. ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఆ యొక్క పౌరసత్వాన్ని ఏం చేశాడంటే నీకు అది ఇవ్వటమే కాదు, నీకు అధికారం ఇచ్చాడు. ఆయన రిప్రజెంట్ చేయడానికి నీకు అధికారం ఇచ్చాడు. ఆయన సందేశం మోయటానికి లేకపోతే ఇతరులకి చెప్పటానికి నీకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారం తీసుకొని మనం ఏం చేయాలి? సువార్త వెళ్ళి ప్రకటించాలి. నీకు దేవుడు ఎక్కడ ప్రేరేపించినా మాట్లాడడానికి నీకు ప్రేరేపణ కలిపినప్పుడు మాట్లాడండి. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు మాట్లాడతాడో మనకి తెలియదు. ఎవరిని మనసులు మార్చడానికి ఆయన పంపించాడో మనకి తెలియదు. ఎవరిని ఆయన వైపు ఆకర్షించడానికి పంపించాడో నీకు తెలీదు. అప్పుడు వాళ్ళే అంటారు, దేవుడు మిమ్మల్ని పంపించారు బ్రదర్, నేను ఇలా పరిస్థితిలో ఉన్నాను అంటారు. అప్పుడు నీకు ఆనందం కలిగిద్ది, దేవా నన్ను ఇలా వాడుకుంటున్నావా అని. దేవుని సంగమా, మనము దేవుడి కొరకు పనిచేసేవారుగా ఉండాలి ఈ భూమి మీద. ఎంతసేపు ఆయన దగ్గర నుంచి లాక్కోవటమే కాదు, నీ కొరకు నేను ఏం చేయగలను ప్రభు, నీ కొరకు నేను ఏం చేయాలి? నీకు ఆత్మ సంపాదించాలంటే నీకు చాలా ఇష్టం. మరి ఆ యొక్క కృప నాకు దయచేయమని అడగాలి. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తారు చూడండి. 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆమేన్. ఆమేన్. మనం అక్కడ ఏమై ఉన్నాము? పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ ఏమై ఉన్నాము? ఇక్కడ స్ట్రేంజర్స్, యాత్రికులు. Our citizenship is in heaven, but Yes. our assignment is on earth. అసైన్మెంట్. మనం అక్కడ పౌరులకు మనము, కానీ ఇక్కడ మనం ఏమై ఉన్నాము? ఆయన యొక్క రాయబారులమై ఉండి ఆయన కర్తవ్యం మనం నెరవేర్చాలి. ఆయన మనందరికి ఇచ్చాడు. మీరు లక్షల ఆత్మలు సంపాదించాల్సిన అవసరం లేదు. అది ఆయనకు అసాధ్యమేం కాదు. ఆయనే ప్రత్యక్షమయ్యి సువార్త ప్రకటించవచ్చు. ఎవరన్నా వెళ్ళి సువార్త ప్రకటించచ్చు. కానీ రక్షణ అనుభవము కలిగిన వారు చెప్తే నిజంగా అది ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పేసి ఆయన పంపించాడు.
ఎందుకంటే నీకు అనుభవం ఉంది, రక్షణ అనుభవం ఉంది. దేవుడు నిన్ను ఎలా రక్షించాడో నీకు తెలుసు. ఎవరో పంపించి ఆ వాక్కు ద్వారా నిన్ని ఆయన వైపు ఆకర్షించాడు. ఆయన రాజ్యంలో నువ్వు ఆయన అధికారానికి లోబడ్డావు. ఆయన ప్రభువుని అంగీకరించావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన నిన్ను ఆత్మనిచ్చి అభిషేకించి ఇప్పుడు వెళ్ళి నేను నిన్ను రక్షించినట్లుగా మీరు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని ఆత్మల్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్తున్నాడు. అది మనకిచ్చిన బాధ్యత. ఆయన ఇచ్చిన బాధ్యత అది. అంటే అందరికి ఇచ్చాడా? ఆయన కృపను బట్టి ఇస్తాడు. కానీ మనం మట్టుకు దేవుని సంగమా ప్రతి వారు ఆయన రాజ్యానికి వారసులే కాదు, ఆయన రాజ్యానికి మనము రాయబారులమై ఉన్నామని దేవుడు వాక్యం చెప్తుంది. యు ఆర్ రిప్రజెంటింగ్ అ కింగ్డమ్. యు ఆర్ రిప్రజెంటింగ్ అ కింగ్. ఒక రాజుకి నువ్వేమవుతున్నావు? రాయబారులం. ఏమమ్మా? ఒక రాజ్యానికి లేకపోతే ఒక రాజుకి రాయబారులమై ఉన్నాం. ఆమేన్. ప్రతినిధులంగా మనము వెళ్తున్నాం. వీఆర్ రిప్రజెంటింగ్ హిమ్. మరి ఆయన రిప్రజెంట్ చేసేటప్పుడు ఆయన మాటల ద్వారా రిప్రజెంట్ చేయాలి, ఆయన శక్తిని రిప్రజెంట్ చేయాలి, ఆయన ఒక సువార్తని రిప్రజెంట్ చేయాలి, నీలో మార్పుని రిప్రజెంట్ చేయాలి. అంతే కదమ్మా. అంబాసిడర్ ఎలా ఉంటాడు? ఆ రాజ్యంలో వారసులుగా జీవించడమే కాదు, ఇతరులకి చూపించాలి. అదే దేవుడు కోరేది. నీలో ఉన్న మార్పుని, తీసుకొచ్చిన మార్పుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఎందుకంటే చెప్తున్నాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 దేవుని రాజ్యము మాటల చేత కాదు, దేవుని శక్తి శక్తితో. చేత అని చెప్తున్నాడు. చదవమ్మా. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఆమేన్. ఏంటి ఆ శక్తి? రక్షించే శక్తి. ఆ శక్తి ఏం చేస్తుంది? మనుషుల్ని రక్షిస్తుంది. అందుకే శిలువ సందేశము నశించే వారికి వెరితనం అన్నాడు. అని రక్షింపబడిన వారికి దేవుని యొక్క శక్తి, హృదయాన్ని మార్చే శక్తి వాక్యానికి ఉంది. నువ్వు ఎంత మీ ఆయన చెప్పినా కూడా మారడు. నువ్వు ఎంత నీ భార్య చెప్పినా కూడా మారదు. ఆ కాలం రావాలి, ఆయన మాట్లాడాలి. ఆయన శక్తి చేతనే మార్పు వస్తుంది. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని రాజ్యము మాటల చేత కాదు. నువ్వు సువార్త ప్రకటించవచ్చు, కానీ ఆ సువార్త శక్తి కలిగిన సువార్తగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి ద్వారా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా దేవుడి అధికారానికి లోబడతారు, మారు మనసు పొందుతారు, నూతన మనసు పొందుతున్నారు. అది దేవుడి కార్యం. అది ఆ రాజ్యం అలాంటి రాజ్యం. అది మామూలు రాజ్యం కాదు. దేవుని రాజ్యంలోకి వచ్చాను. దేవుని రాజ్యంలోకి వచ్చి అసలు దేవుని రాజ్యంలో ఏముంది? నీతి ఉంది. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నీతిమంతుడిగా రాయబారిగా ఉన్నావా? దేవుడి రాజ్యంలో సమాధానం ఉందన్నాడు. నువ్వు మరి సమాధానకర్తగా నువ్వు ఉన్నావా? ఇతరులతో సమాధాన పరుస్తున్నావా? పరిశుద్ధాత్మ ఆనందం నీలో ఉందా? అందరు నిన్ను చూసి ఆనందపడాలి. దేవుడు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా నీలో ఒక పరిశుద్ధాత్మ ఆనందం ఉన్నప్పుడు దేనికి నువ్వు భయపడవు. అలాగా నువ్వు మరి రాయబారిగా ఉన్నప్పుడు మరి అన్ని రిప్రజెంట్ చేయాలి కదా. ఆయన నీతిని రిప్రజెంట్ చేయాలి, ఆయన పరిశుద్ధతనాన్ని రిప్రజెంట్ చేయాలి. ఏమ్మా? కాదా? మరి రాయబారులు అంటే వెళ్ళి సువార్త ప్రకటించడమే కాదు, నీ జీవితంలో కూడా ఆ శక్తి ఏం చేసింది అనేది నువ్వు ఇతరులకు చూపించే విధానంగా నువ్వు జీవించాలి. అదే దేవుడు కోరుతుంది మన దగ్గర నుంచి. ఆమేన్. వి డెమాన్స్ట్రేట్ గాడ్స్ రూల్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాల ద్వారా మనము ఆయన ప్రతిపాలనని మనం చూపిస్తున్నాం. నన్ను ఎదుగో ప్రతిపాలిస్తున్నాడు. హీ ఈజ్ రూలింగ్ మీ. నా జీవితం చూడు ఎలా మారిందో, ఎక్కడ వాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు. మరి అది దేవుడి శక్తి కాదమ్మా? దేవుని శక్తి కాదు. అదే శక్తి మీ పిల్లల్లో ఉండాలని ఆశించట్లా? ఆ మార్పు అనే శక్తి నీ బిడ్డల్లో చూడాలని నీకు ఇష్టం లేదా? మనం అనుభవించడమే కాదునమ్మా, వేరే వాళ్ళు మన జీవితాలు చూసి వాళ్ళు కూడా అనుభవించే విధంగా మనం జీవించాలి. ఆమేన్. బికాజ్ వి రిప్రజెంట్ హిమ్. నాట్ ఓన్లీ రిప్రజెంటింగ్ హిమ్, వి రిఫ్లెక్ట్ హిమ్. నీ యొక్క క్యారెక్టర్ స్వభావం ద్వారా నువ్వు ఆయన్ని ఏం చేస్తున్నావు? ప్రతిబింబింపజేస్తున్నావు. మనం ఆయనకి ఒక ప్రతిబింబం లాగా జీవిస్తున్నాము. ఆయన మాటల ద్వారా కానీ,
ఎందుకంటే మనం అనుదినము ఆయన యొక్క పోలిన వారుగా మార్చబడుతున్నాము. అందుకే మహిమ నుండి అధిక మహిమలోకి మారుస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ ఆయన పోలిన వారుగా ఆయన ఎలా ఉన్నాడో అలా మారుస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. మరి ఆయనకి మనం ఓన్లీ రిప్రజెంటేటివ్ కాదు. ఆయన ప్రతిపాలన కూడా మనం చూపించే విధానంగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధతనాన్ని మనం చూపించాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో నీవు ఆరాధించే విధానము నువ్వు ఇతరులకు చూపించాలి. బికాజ్ యు రిప్రజెంట్ హిమ్. ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఆయన ఎలా మహిమ పరచాలనేది కూడా మనుషులకి నేర్పించే విధానము. అందుకే దేవుని సంగమా నిన్ను ఒక రాయబారిగా ఉంచాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అది శిష్యులైనా కూడా యేసు ప్రభువే వెళ్ళి ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో, మత్తయి సువార్త 4:17, లూకా సువార్త 9వ అధ్యాయం 1, 2 వచనాలు. 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఆమేన్. ఆమేన్. ఏం చెప్పాడమ్మా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నది అన్నాడు. ప్రభు ఎక్కడైనా మాట్లాడినప్పుడు కార్యాలు జరగలేదమ్మా? జరిగాయి. కార్యాలు జరిగినాయా లేవా? జరిగాయి. ఆ? జరిగినాయి. జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఆయన కింగ్డమ్ ని రిప్రజెంట్ చేస్తున్నావు. వాళ్ళు మార్పు వస్తుంది. ఎందుకంటే దేవుడు రాజ్యము మాటల చేతనే కాదు, దేవుని యొక్క శక్తి చేత. ఆ వాక్కు శక్తి గలది. ఆ వాక్కు ద్వారా వాళ్ళకి స్వస్థతలు కలుగుతాయి. ఆ వాక్కు ద్వారా వాళ్ళకి మారు మనసు కలుగుతుంది. అందుకే వెన్ యూ రిప్రజెంట్ గాడ్స్ కింగ్డమ్ సైన్స్ అండ్ వండర్స్ విల్ ఫాలో అని చెప్పాడు. ఈ సూచనలు మిమ్మల్ని వెంబడిస్తాయి. ఎందుకంటే ఆయన పట్ల నువ్వు మాట్లాడుతున్నావు. నా దేవుడు గొప్పవాడు, అనేక మందిని స్వస్థపరిచాడు అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ వాక్కుని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఆ వాక్కుని స్థిరపరుస్తాడు. దేవుడు పట్ల నువ్వు రాయబారిగా జీవిస్తే గనక ఆయన నీతో నిలబడతాడు. ఆయన శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనుషులు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు బాప్తిజం గురించి వాళ్ళు బాప్తిజం పొందుకుంటారు. స్వస్థతల గురించి మాట్లాడేటప్పుడు దేవుని రాజ్యంలో ఆయన జబ్బు ఉన్న వాళ్ళు ఉండరు. రేపు ఆ రాజ్యంలో ఎవరు ఏముంటారమ్మా? ఉండరు. ఉండరు. ఎలా ఉంటారు? ఆయన రాజ్యము దేవుని యొక్క శక్తితో ఉందంటున్నాడు. ఏంటంటే మనము ఎక్కడో పొరపాటు పడుతున్నాము. ఆయన కరెక్ట్ గా రిప్రజెంట్ చేయట్లేదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం మాట్లాడాలి. సర్వశక్తి గల దేవుడు నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన బట్టి మాట్లాడాలి. నీ పరిస్థితిని బట్టి మాట్లాడకూడదు, లేకపోతే ఎవడో పరిస్థితి గురించి మాట్లాడకూడదు. నీ దేవుడు గురించి మాట్లాడాలి. అందుకే వాళ్ళు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అభిషేకించాడు. దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేతులేసి ప్రార్థన చేసిన ఎడల వాళ్ళు దయ్యాలు పారిపోయినాయి, వ్యాధులు కూడా వెళ్ళిపోయినాయి. తొలగింపబడ్డాయి. లూకా సువార్త 9, 1, 2 చూడు. 9వ అధ్యాయము 1, 2. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని ఆమేన్. రాజ్యమును ఎందుకంటే పంపిస్తున్నాడు వాళ్ళని. పంపిస్తున్నప్పుడు ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. నా ప్రభు తరఫున నేను వచ్చాను, నా ప్రభు తరఫున నేను మాట్లాడుతున్నా అన్నప్పుడు మరి నీ ప్రభు ఎలాంటి వాడు? దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు, రోగిని స్వస్థపరిచిన వాడు. మరి నువ్వు ఆయనే రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన నీకేమిస్తాడు? అదే శక్తితో నింపుతాడు. కానీ నువ్వు అవిశ్వాసంతో వెళ్ళావనుకో, ఏమో వింటారో లేదో, ఏమో స్వస్థతలు పొందుతారో లేదో,
ఏమో ఆత్మని పొందుతారో లేదో ఆ సందేహాలతో వెళ్తే ఇంకేం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఆయన అందుకే మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. రాబోయే కాలానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన అందరిని ఆత్మనిచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. అయినా కూడా మనము ఆ అభిషేకాన్ని వాడాల్సిన విధానము మనం ఇంకా నేర్చుకోలేదు. మీరు ఫిలిప్‌ని తీసుకోండి. 12 మంది శిష్యుల్లో ఫిలిప్ ఉన్నాడమ్మా. ఉన్నాడండి. ఆ? ఫిలిప్ ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడు. తర్వాత అన్న అది అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో వస్తాడు ఫిలిప్. వస్తాడు. అవును, పరిచయం. 6వ అధ్యాయం 5వ వచనంలో పేతురు అంటాడు. మనము ఏమంటాడు? బల్లలు. ఓకే. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని మీరు ఏర్పరచుకునుడి. ఎలాంటి వారిని? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని. ఆమేన్. ఆత్మతోను జ్ఞానముతో నిండుకున్న వారిని మీరు ఒక 7 ఏర్పరచుకునుడి అన్నారు. ఆత్మతో నింపబడిన వారిని పిలిచారు. వాళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేసి వాళ్ళని పంపించారు. పంపించినప్పుడు ఫిలిప్పు 8వ అధ్యాయం 12వ వచనంలో చూడమ్మా ఒకసారి. 8వ అధ్యాయం 12వ వచనము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఆమేన్. చూసారమ్మా? మొన్నటిదాకేమో టేబుల్స్ క్లీన్ చేసేవాడు, ఉమ్. సర్వ్ చేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన మీద. ఆయన నిండు జ్ఞానముతో కలిగిన వాడు. ఆత్మతో కానీ వాళ్ళు ప్రార్థన చేసి పంపించారు, మినిస్ట్రీలోకి రిలీజ్ చేశారు. మినిస్ట్రీలో రిలీజ్ చేయంగానే వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించగానే ఆ సువార్తను విని విశ్వసించి అనేక మంది బాప్తిజం పొందుకున్నారు. బాప్తిజం పొందుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ వరము కోసం పేతురుని, యోహాన్ని పిలిపించారు. దేవుని సంగమా, మనము కూడా దేవుడు మనల్ని అభిషేకించిన కారణం మనం కనుక్కోవాలి. ఎందుకు నీకు ఆత్మనిచ్చాడు? ఏమేన్ ఆయన్ని రిప్రజెంట్ చేయడానికి. నువ్వు కూర్చుని భాషలు మాట్లాడటమే కాదు, దర్శనాలు అనుభవించడమే కాదు, కానీ నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే వెళ్ళి శిష్యుల్ని తయారు చేయమన్నాడు. అవును, సువార్త ప్రకటన. శిష్యుల్ని తయారు చేయాలి మనము, విశ్వాసుల్ని కాదు. ఒక మనిషి విశ్వసించిన తర్వాత ఆయన శిష్యుడిగా మార్చబడాలి. వాళ్ళందుకే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి చేతులేసి ప్రార్థన చేసి వాళ్ళు పంపించారు. అందుకే దేవుని సంగమా, దేవుని రాజ్యము మాటల చేత కాదు, దేవుని యొక్క శక్తి చేత అంటున్నాడు. ఆ శక్తి ఎలా ఉంటుందంటే మనం మాట్లాడే కొద్దీ వాళ్ళు మార్పు కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది. కొంతమంది పశ్చాత్తాపడి ఏడుస్తారు, పశ్చాత్తాపడి ఏడ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి తిరిగి వచ్చే శక్తి నీలో ఉండాలి. నువ్వు మాట్లాడినప్పుడు ఎల్లా వాళ్ళకి ఏమవ్వాలి? ఆ వాక్కు శక్తి గల వాక్కు. ఉమ్. ఆ శక్తికి దేవుడు మాటలు జీవం గల మాటలు. అందుకే పేతురు మొదటిసారిగా లేచి ఆయన సువార్త ప్రకటించినప్పుడు 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 36వ వచనం చూడమ్మా. 36, 37. 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొలవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, హృదయాలు నొచ్చుకోవాలి. దేవుని వాక్యం వినేవారు నువ్వు వెళ్ళినప్పుడు ఆ మాటలు ఏం చేయాలి? వాళ్ళ హృదయాల్ని నొచ్చుకున్నట్టు చేయాలి. అదే మార్పు తీసుకొచ్చేది, అదే దేవుని శక్తి. అది మన వలన కాదది. మనకైన రాయబారులమే, ఆయన యొక్క సువార్తను తీసుకెళ్తున్నాము, ఆయన యొక్క శక్తితో మనం వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క వాక్కు మన నోట్ల నుంచి వచ్చినప్పుడు ఆ మాటలు, దేవుడు మాటలే వాళ్ళ హృదయాల్ని ఏం చేస్తది? నొచ్చుకొని మేమేం చేయాలి అన్నారు. ఉమ్.
అదే మాట పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ వ్యక్తి అదే అన్నాడు. నేనేం చేయాలి అన్నాడు. అవును. రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నాడు. అది వాక్కు శక్తి. వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ వాక్కు శక్తి అనిపించి వాళ్ళలో మార్పొచ్చింది. దేవుని సంగమా, నువ్వు దేవుని యొక్క రాజ్యానికి రాయబారు అయి ఉన్నావు. ఆ రాయబారి ఏం చేయాలంటే ఆయన సువార్తే తీసుకువెళ్ళాలి. మనము ఆ శక్తిని తీసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, మనకేంటి లాభము అనేది ఆలోచించే వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. ఆ సువార్త ద్వారా మనకేం పొందుతాం? ఎంతమంది మనకు కానుకలిస్తారు? ఎంతమంది నుంచి మనం పొందుకోగలము? ఇదే ఆలోచన. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని అక్కడ స్థాపించాలని ఆమేన్. ఆ హృదయంతో మనం వెళ్తే మిగతాది ఆయన చూసుకుంటాడు అని చెప్పలా. 12 మందిని పంపించిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారట. మీకేదైనా కొదువయిందా అని అడిగాడు. లేదయ్యా మాకేం కొదువ అవ్వలేదు. ఎందుకు? ఆయన పంపించినప్పుడు ఆయన చూసుకోవడం మన అవసరాలు. ఏమ్మా? మనం ఇరుకులు, ఇబ్బందుల్లో పడినప్పుడు ఆయన మనల్ని కాపాడ్డా? కాపాడపోయినా పర్లేదు. మరి పాట పాడతాం. జీవించినా, మరణించినా అది నీ కోసమే యేసయ్య. మరణం వచ్చినప్పుడు మన ముందు నిలబడినప్పుడు అయ్యా ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే పారిపోతారు. జనాలు పారిపోతారు. దేవుని సంగమా, మన మాటలు స్థిరంగా ఉండాలి. మనం వి ఆర్ రిప్రజెంటింగ్ గాడ్. మన తండ్రి రాజ్యాన్ని మనము రాయబారులుగా ఆయన మనల్ని ఉంచాడు. అందుకే ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 4 నుండి 5 వరకు చదవమా. 11:4. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి హ్మ్. విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. విన్న వాటిని, కన్న కన్- వాటిని వాళ్ళు ఏం విన్నారో, ఏం చూచారో కల్లారా మీరు దానికి సాక్షులై ఎళ్లి వాళ్ళకి చెప్పనన్నాడు. ఉమ్, ఎవరికి చెప్పమన్నాడు? బాప్తిజం ఇచ్చే యోహానికి యోహాను చెప్పమన్నాడు. ఎందుకంటే యోహాను కబురు పంపించాడు తన శిష్యుల ద్వారా. నీవేనా అని. నీవేనా క్రీస్తువా? లేకపోతే మేము వేరే వాళ్ళ కొరకు ఎదురు చూడాలా అని అడిగాడు. అప్పుడేం చెప్పాడు? గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, ఆ! కుంటివారు నడుచుచున్నారు, ఆ! కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, హ్మ్. చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఆమేన్. ఆమేన్. ఎళ్లి కల్లారా నువ్వు చూసారు కదా! విన్నారు కదా! ఎళ్లి ఇదే సందేశమని మీరు తీసుకొని వెళ్లి ఆయనకి చెప్పండి అని చెప్పాడు. దేవుని సంగమా, దేవుడు మన జీవితాల్లో చేసినవి కూడా మనం కల్లారా చూస్తున్నాము, వింటున్నాము కూడా. అలాగే మనము కూడా వెళ్లి అవిశ్వాసులకి మనం చెప్పాలి. సందేహపడే వారికి మనం వెళ్లి చెప్పాలి. అనేక మంది సందేహాలతో ఉన్నారు. క్రీస్తే నిజమైన దేవుడా? కాదా? ఈ సందేశం మనము వేరే వాళ్ళకెళ్లి చెప్పినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. దేవుని విశ్వసించండి మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. దేవుడు నాకు ప్రతి అలవాటు నుంచి, బంధకాల నుంచి విడిపించాడు. కట్టులు విప్పాడు. నన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించాడు. మిమ్మల్ని కూడా అలాగే చేస్తాడండి. దేవుడు మీ మాటని స్థిరపరుస్తాడు. ఎందుకంటే నువ్వు అనుభవించావు, కళ్ళారా చూసావు, అనుభవిస్తున్నావు కాబట్టి, నువ్వు కూడా అదే సందేశాన్ని నువ్వు వేరే వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు, ఆయన రక్షణ సువార్త గాని, కృప సువార్త గాని, మహిమ కలిగిన సువార్త గాని, నీతి గల సువార్త గాని, హ్మ్. నిత్య సువార్త గాని, ఏదైనా గాని ఆ సువార్త నువ్వు ప్రకటించినప్పుడు, దేవుడు నీకు తోడై ఉండి, ఆయన నిన్ను ఒక రాయబారిగా చేయటానికి ఆయన ఇష్టపడతాడు. కానీ మనము ఎప్పుడు ఆయన కొరకు పనిచేసేవారుగా ఉండాలి. మన స్వార్థం కోసం మనము చేయకూడదు. ఎందుకంటే అది దేవుడి శక్తితో కూడి ఉన్నది. నువ్వు వెండి, బంగారం కోసం నువ్వు పాకులాడితే దేవుని శక్తిని చూడలేవు. అందుకే ఎప్పుడు వెండి, బంగారం జోలికి శిష్యులు. ఎందుకంటే దేవుడి కొరకు పనిచేయాలంటే దేవుడు ఆత్మ కావాలి. ఆత్మ శక్తి కావాలి. ఆయన తోడు కావాలి. ఆయన నీడ కావాలి.
ఆయన సన్నిధి ఇచ్చి పంపించాలని ఇష్టపడ్డారు. వేరే వాటి ధ్యాస ఉండదు. వేరే ఈ లోకమున్న ధ్యాస నీ మీద ఉంటే గనక దేవుడి శక్తి ప్రభావం అంతా ఉండదు. అందుకే దేవుని సంగమా, మనము ఈ దినాల్లో కూడా మనము అనేక మంది వాళ్ళు దేవుళ్ళకి వస్తున్నారు. కానీ దేవుని శక్తితో రావట్లా. దేవుని శక్తిని అనుభవించట్లా. కానీ మనమైతే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన శక్తిని నింపాడు. శక్తితో నింపాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. మనము కూడా ఏం చేయాలంటే వెళ్ళి ఆయన్ని రిప్రజెంట్ చేసే విధానం ఉంది. దీంట్లో నుంచి మనకి లాభం ఏంటనేది ఎప్పుడు ఆలోచించమాకండి. దీంట్లో నుంచి మనం ఏం పొందుతాము అనే ఆలోచన మనము కలగకూడదు ఎప్పుడు. ఆయన వెళ్ళమన్నాడు, వెళ్ళారంతే. ఎందుకంటే దేవుని రాజ్యము మాటల చేత కాదు, దేవుని శక్తి చేత అన్నాడు. దేవుని శక్తి నీ జీవితంలో చూడాలంటే కనుక ధ్యాస అనేది ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏ ధ్యాసతో వెళ్తున్నావు దేవుడికి తెలుసు. ఏ మనస్తత్వం కలిగి వెళ్తున్నావు దేవుడికి తెలుసు. నీ నామాన్ని మహిమపరచడానిక, దేవుడి నామాన్ని మహిమపరచడానికి కూడా తెలుసు ఆయనకి. నేను ఒక మంచి సేవకుడిని, నేను గొప్ప సేవకుడిని అని చెప్పుకోవటానికి మనం వెళ్ళకూడదు. వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ హిమ్, యూ మస్ట్ రిప్రజెంట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. ఇన్ క్యారెక్టర్, మాటల ద్వారా కానీ, నీ స్వభావం ద్వారా కానీ, ఏదైనా కానీ వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ గాడ్, రిప్రజెంట్ హిమ్ ఇన్ ద కరెక్ట్ వే. ఎందుకంటే ఆయన తెలుసు, నీ ఆలోచన విధానం తెలుసు. ప్రభు ఎక్కడికెళ్ళినా తండ్రి గురించే మాట్లాడాడు. తండ్రినే నా మహిమపరిచాడు. తన స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు ఆయన. తండ్రికి మహిమ వచ్చేటట్టుగా చూశాడు. మనము కూడా మన ప్రభుని యేసుక్రీస్తు మనల్ని పంపించాడు కాబట్టి, మనం ఆయన పట్ల మనం జీవిస్తున్నాం కాబట్టి, మనము కూడా ఆయనకి మహిమ వచ్చేటట్టుగా మనం పనిచేయాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆమేన్. ఆమేన్. మీరు ఎప్పుడైనా గమనించారమ్మా? సువార్తకి, స్వస్థతలకి ఎప్పుడు కలిసే ఉంటుంది. సువార్థికుడికి ఏం చేస్తాడంటే, నీ నోట్లో ఆయన వాక్కు నుంచి పంపించినప్పుడు, ఆ సువార్త నుంచి పంపించినప్పుడు, దాంతో పాటు హీలింగ్ అనేది కంపల్సరీ జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఆయన పట్ల మాట్లాడుతున్నావు కాబట్టి. ఆయన రాజ్యము శక్తిగల రాజ్యము కాబట్టి. ఈ లోక రాజ్యం లాగా ఉండదు. దేవుని ఆత్మ కలిగి శక్తి కలిగిన వాడుగా నువ్వు ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ సైన్స్ అండ్ వండర్స్ విల్ ఫాలో అని చెప్పాడు. సూచన క్రియలు చూస్తారు. మహత్కార్యాలు చూస్తారు. స్వస్థతలు చూస్తారు. దయ్యాలు పారిపోవటం చూస్తారు. ఎందుకంటే దేవుని సంగమా, ప్రభు ఎక్కడికి వెళ్ళినా అదే జరిగింది. శిష్యులు ఎక్కడికి వెళ్ళినా అదే జరిగింది. ఏ ఆత్మ ప్రభు మీద ఉందో అదే ఆత్మ శిష్యుల మీద కూడా ఉంది. మరి అదే ఆత్మ నీ మీద లేదా? ఉంది. ఏమ్మా? ఉంది. అదే ఆత్మ నీ మీద లేదా? మరి నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఆయనే కదా నీ మీదకి వచ్చింది. ఆయనతోనే కదా నువ్వు నింపబడుతున్నావు. ఆయన సహాయంతో కూడా నడుస్తున్నావు. అందుకే నువ్వు వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ హిమ్, ఆ మాటల చేత కాదు, శక్తి చేత కూడా నువ్వు రిప్రజెంట్ చేయాలి. అందుకే లూకా సువార్త 10:9లో కూడా చెప్తున్నాడు. ఆమేన్. వాళ్ళు ఇందాక చదివాం. మొదటి సంఘం కూడా అలాగే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడం కాదు, దేవుడు మాట చొప్పున ఆయన రుజుపరచువాడని చెప్పేసి కూడా వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేశారు. హల్లెలూయా. మాటల చేతనే కాదు రాజ్యము, శక్తి చేతని వాళ్ళకి తెలియపరిచాడు. ఆ మొదటి సంఘము దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. ఆ మొదటి సంఘం దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సూచన కార్యాలు చూశారు. మహత్కార్యాలు చూశారు. మరి చూసిన వారు
అది వరకులాగా ఇది వరకులాగా ఎందుకు జరగట్లా? అంటే అందరూ చేయట్లేదని కాదు. చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు. ప్రభు కొరకు జీవించేవారు ఉన్నారు. ఒక వర్గం ఉంది. ఆయన ఏర్పరచుకున్నాడు వాళ్ళని. కానీ మిగతా వాళ్ళని చూడండి. వాళ్ళు స్టేజ్ మీద వా బాగా ప్రసంగం బాగా చేస్తారు. చేయరని కాదు. కానీ దేవుని శక్తి కనపడదక్కడ. దేవుని సంగమా, దేవుని యొక్క శక్తి కనపడదు. వాళ్ళు ఓన్లీ మాటల చేతనే. ఓన్లీ మాటల చేతనే. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన రాజ్యము మాటల చేతనే కాదు, దేవుని యొక్క శక్తి చేత అని చెప్తున్నాడు. దేవుని సంగమా, ఆ శక్తి ఎలాంటిదంటే ఒక మనసుని మార్చే శక్తి. ఒక హృదయాన్ని మార్చే శక్తి. ఆ శక్తి నీలో నాలో ఉండాలి. ఎందుకంటే ఆ శక్తి ఎలాంటిదంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీయులు 5:19 అన్నా? 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. ఏమేన్? ఏం వాక్యం అది? సమాధాన వాక్యము. సమాధాన వాక్యము. ఈ వాక్యము ద్వారా ఏం చేస్తున్నావంటే దేవునికి, ఒక పాపికి ఏం చేస్తున్నావు? సమాధాన పరుస్తున్నావు. ఆ వాక్కును అడగండి. అది సువార్థికులకు ఇస్తాడు. ఎక్కువ సువార్థికులు చూడండి, వాళ్ళు ప్రకటించినప్పుడు అనేక మంది వచ్చి ప్రభుని అంగీకరిస్తారు. ఎందుకు? ఆ వాక్కు వాళ్ళకి ఇచ్చారు. నీకు ఆత్మను సంపాదించాలి అనుకుంటే మనుషుల్ని మనుషుల్ని దేవుడికి సమాధాన పరచాలి అనుకుంటే గనక ఆ వాక్కును అడగండి. సమాధాన పరిచే వాక్కు నాకు దయచేయి ప్రభువా. ఆ సువార్తలో సమాధాన వాక్కు ఉండాలి. ఎందుకంటే యు ఆర్ అంబాసిడర్ ఫర్ నాట్ ఓన్లీ రిప్రజెంటింగ్ హిస్ కింగ్డమ్ బట్ ఆల్సో రికన్సిలియేషన్. రికన్సిలియేషన్ మీన్స్ సమాధాన పరచడం. ఆమేన్. హి హస్ గివెన్ us a ministry of reconciliation అంటాడు. అంటే సమాధాన పరిచే పరిచర్య నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఒక బిడ్డతో మాట్లాడుతున్నావు. నీకు ఆ సమాధాన పరిచే వాక్కు నీ దగ్గర ఉంది. ఆ వాక్కు ద్వారా నువ్వు ప్రభుతో మాట్లాడినప్పుడు వెంటనే నేను ఇప్పుడు ఏం చేయాలండి అని అడుగుతారు. అమ్మమ్మ నన్ను నడిపించు, ప్రభుని ఎలా అంగీకరించాలి? అప్పుడు మనం వివరంగా చెప్తే గనక వాళ్ళు ప్రభుని అంగీకరించి ఒక ఆత్మని నువ్వు సంపాదించుకోగలవు. నేను ఆత్మను సంపాదించాలి, ఎలా సంపాదిస్తామమ్మా ఆయన సహాయం లేకుండా? సమాధాన పరిచే వాక్కు మనలో ఉండాలి. ఆ వాక్కు ఉంటేనే మనము అందరినీ ప్రభులోకి నడిపించగలం. అది దేవుని శక్తి ఉన్నది. అంతేగాని మనము ఇష్ట ప్రకారంగా జీవించి నేను నీకు ఆత్మను సంపాదిస్తానయ్యా, లోక ఆలోచనలు కలిగి నేను ఆత్మను సంపాదిస్తానయ్యా అంటే కుదరదమ్మా. ఐదర్ యు ఆర్ ఫర్ హిమ్ ఆర్ నాట్ ఫర్ హిమ్. నువ్వు ఆయన కోసమన్నా పని చేయాలి, లేకపోతే పని చేయకపోవడం బెటర్. కానీ నేను 2 వైపు కాలు వేస్తానంటే అది కుదరదు. 2 పడవల మీద నేను కాలు వేసి నేను వెళ్తాను ముందుకంటే అది కుదరదు. అప్పుడు నువ్వు ఏం చెప్తావంటే ఒట్టి మాటలు చెప్తూ ఉంటావు తప్ప అందులో శక్తి అనేది ఉండదు దేవుని సంగమా. అందుకే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూడండి, అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 18వ వచనం. ఆయన అందరినీ దేవుడి దగ్గరికి విజ్ఞాపన చేస్తున్నాడు. వచ్చి సమాధాన పరచండి, దేవుడితో వచ్చి సమాధానం. ఎందుకంటే దేవుడి రాజ్యం అతి సమీపంగా ఉంది. మీరు సమాధాన పరచాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యము 26:18. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఆమేన్. ఆమేన్. చూసారమ్మా, దేనికి పంపించాడు పౌలు గారిని? అన్యులకి. అందుకే అన్యులకి నేను నిన్ను వెలుగుగా ఉంచుతానని చెప్పాడు.
13వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, దేవుడు నేను నిన్ను అన్యులకు వెలుగుగా ఉంచాను అన్నాడు. దేవుడు నేను పంపించినప్పుడు వాళ్ళని చీకట్ల నుంచి బయటికి తీసుకురావడానికి, అవును. బంధించిన వారిని విడిపించడానికి, చెరసాల్లో ఉన్న వారికి స్వేచ్ఛ ఇవ్వడానికి, వారికి సువార్త ప్రకటించడానికి అట్టి కృప ఇచ్చాడు. దేనికి? వాళ్ళందరూ దేవుడు సమాధానపరచాలని. ఆమేన్, హల్లెలూయా. మీరు మోషే చూడండి. హల్లెలూయా. మోషే ఎప్పుడు దేవుడు వాళ్ళ మీద కోపగించినప్పుడు, దేవుడు ఉగ్రత చూపిద్దాం అనుకున్నప్పుడు మధ్యవర్తిగా ఆయన నిలబడేవాడు సమాధానపరచడానికి. అయ్యా, నీ బిడ్డలు కదయ్యా, నీ మనుషులు, నీ ప్రజలు అని చెప్తూ దేవుడు కోపాన్ని ఎప్పుడు చల్లారించేవాడు. అది రాయబారండి. బికాజ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. చూడండి మోషే 32 చూడమ్మా, నిర్గమకాండం 32 11 నుండి 14 వరకు. నిర్గమకాండం 32 14 అన్నా 32 11 నుంచి 14. 11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. చాలా తల్లి, థ్యాంక్ యూ, గాడ్ ఆమేన్. బ్లెస్ యూ. అది మీరు గమనించారా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ ఈ యొక్క పరిస్థితి మార్చుమంటున్నాడు. నువ్వు ఎలా కోపగించావు వాళ్ళ మీద? నువ్వే కదా రక్షించింది. నీ నిబంధన మర్చిపోయావా అని అడుగుతున్నాడు. మనం మాట్లాడగలమా అలా? ఎందుకంటే దేవుడు వాళ్ళు ముఖాముఖితో మాట్లాడాడన్న, ఫేస్ టు ఫేస్. అందుకే ఆయన ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా నిలబడ్డాడు, సమాధానపరచడానికి. ఉమ్. సేవకులు కూడా అంతే. అందుకే సేవకులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుడి ముందు వాళ్ళు కరెక్ట్గా ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏర్పరచుకుంటే దానికే, మనుషుల్ని ఆయన వైపు సమాధాన పరచడానికే ఆయన తన సేవకుల్ని వాడుగా. ద అల్టిమేట్ మీడియేటర్ ఇస్ జీసస్ క్రైస్ట్. మనిషికి తండ్రికి ఎవరు మధ్యవర్తి? ప్రభువైన యేసుక్రీస్తే. ఆ మినిస్ట్రీ మనకిచ్చాడు అంటున్నాడు. ఆ యొక్క పరిచర్య మనకిచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనుషుల్ని సమాధానపరచాలి దేవుడితో. నీ యొక్క స్వభావము ద్వారానో, లేకపోతే నీ మాటల ద్వారానో, లేకపోతే దేవుని యొక్క ప్రేమ ద్వారానో, దేవుడిని ఎలా వాడుకుంటాడో వాడుకొని, కానీ వాళ్ళు నిన్ను ప్రభుని చూడాలి. ఆయన శక్తి కనిపించాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మనిషిని ప్రభులోకి నడిపించగలం. అందుకే పౌలు గారు అంటారు సంఘంతో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీయులు 2:4. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఆమేన్. ఆమేన్. ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ శక్తితోనే ఆయన మాట్లాడిన ప్రతి మాట దేవుని యొక్క ఆత్మ ద్వారా, శక్తి ద్వారానే మాట్లాడాడు. పిట్ట కథలు ఎక్కడ కనపడవు, వాళ్ళు స్టోరీస్ ఎక్కడ కనపడవు. అది వాక్యానికి సంబంధించిన విట్నెస్ అయితేనే మాట్లాడాలి మనం.
దేవుడు గొప్పవాడు, కార్యాలు చేసింది మనం ఎక్కడన్నా చూసిన ఎడల లేకపోతే వినిన ఎడల సేవకుల్ని ఎలా వాడుకున్నాడు చెప్పవచ్చు కానీ మిగతా పిట్ట కథలు చెప్పడానికి ఉండదు. ఆ మాటలు మనుషుల్ని రక్షించలేరు. ఆ మనుషులు ఆ యొక్క వాక్కు ద్వారా. ఉమ్, అది మనుషుల మాట, మనుషుల జ్ఞానం. కానీ పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని యొక్క జ్ఞానము ద్వారా లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను మీ ఎదుటకు వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని సంఘమా, అట్టి సంఘముగా మనం మార్చబడాలి. అందుకే కొంతమందిని సిద్ధపరుచుకుంటున్నాడు ఆయన. ఈ చివరి దినాల్లో కొంతమందిని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ మనిషిని ఎవరో తెలియని ప్రభుని అన్నాడో పేతురు, అదే ప్రభు గురించి నిలబడి 3000 ఆత్మల్ని ఆయన ప్రభులోకి తీసుకొచ్చాడు. 3000 మంది రక్షించబడ్డారు. అది దేవుని శక్తి చేతనే. ఆయన అందరిని సమాధాన పరచడానికి ఆ యొక్క వాక్కు దేవుడు, ఆ సమాధాన పరిచే వాక్కు ఆయనకి ఇచ్చున్నాడు. మీరు స్టీఫెన్ ని చూడండి, ఆయన ఆత్మతోనూ శక్తితో దేవుడు ఆయన నింపాడు. ఆమేన్. ఆయన నిలబడినప్పుడు వాళ్ళ హృదయాల్ని నొచ్చుకున్నాయి మాట్లాడినప్పుడు. మొదటి సంఘము 4వ అధ్యాయము 33 వచనంలో చూడండి అమ్మా. అపోస్తల కార్యము, అపోస్తల కార్యము అంతేనా? 4:32, 33. 33. ఒకసారి ఇదియో టైం కూడా గాక చెప్పమ్మా. నాదే టైం లేదు. రాంగ్ 8 అయింది. 8 8 అయిందమ్మా. ఇదియో గాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమేన్. ఆమేన్. వాళ్ళు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? ప్రభు యేసు పునరుద్ధానమును గూర్చి. వాళ్ళు చూశారు, కల్లారా చూశారు కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి మీ జీవితంలో దేవుడు చేసే అన్ని నువ్వు కల్లారా చేస్తున్నావు కదా, అనుభవిస్తున్నావు కదా, మరి ఆయనకి రాయబారిగా ఉండద్దా? ఏమ్మా? మరి ఆయన నీ జీవితంలో ఎన్నో చేశాడు. నీ కుమారులకి, కుమార్తెలకి ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. మరి అవన్నీకి నువ్వు సాక్ష్యము కదా. వాళ్ళైతే పునరుద్ధానాన్ని కల్లారా చూశారు. మనం చూడకపోయినా విశ్వసిస్తున్నాం. వాళ్ళ మాటల ద్వారా మనం విశ్వసిస్తున్నాం. ప్రభు లేచాడని నమ్ముతున్నాం మన హృదయాల్లో. ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మన పట్ల ఏమేమి చేశాడు, ఎన్నిసార్లు నేను స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు నిన్ను బయటికి తీసుకొచ్చాడు, ఆపద కాలం నిన్ను ఆదుకున్నాడు, అనేక విషయాల్లో దేవుడు నీకు సహాయం చేశాడు. మరి ఆయన పట్ల మనం మాట్లాడొద్దమ్మా? మరి ఆయన కూడా మనం రాయబారులు అయి ఉండాలి కదా. నువ్వు దేవుడు కుమారుడు, కుమార్తె అంటున్నాము. మరి ఆయన ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము? నీతిలో రిప్రజెంట్ చేస్తున్నామా? సమాధానంలో రిప్రజెంట్ చేస్తున్నామా? పరిశుద్ధాత్మ ఆనందంలో రిప్రజెంట్ చేస్తున్నామా? మనం చేసే ఆయన పరిచయం బట్టి ఆయన్ని మహిమపరుస్తున్నామా? ఆయన రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నావా? ఒక్కసారి అడగండి. ఏ విషయంలో మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఆయన్ని? ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం ఆయన్ని? ఎక్కడ మనం లోకం చూపిస్తున్నాం? ఇదే ప్రభు, నా ప్రభు నాలో ఉన్నాడు, ఇదే చేసేవాడు నా ప్రభు, ఇలాగే మాట్లాడేవాడు నా ప్రభు, ఇలాగే జీవించేవాడు నా ప్రభు. అందుకే అట్టి సంఘం కోసం ఎదురు చూస్తున్నాడు. He wants a church that will represent him. అందుకే యెషయా అంటాడు, ఇదిగో ప్రభువా నన్ను పంపించు, నన్ను పంపించు. ఎంతసేపు నాకేంటి లాభం, దేవుడు నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాడు, అది చేస్తాడు అని ఆలోచించే విధానం మార్చుకొని, నీ కొరకు నేనేం చేయాలి ప్రభువా, నాకు కూడా ఆ సమాధానపరిచే వాక్కు నాకు అనుగ్రహించండి, అట్టి కృప నాకు కూడా దయచేయండి. నీ గురించి నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అయ్యా, నీ రాజ్యము మాటల చేత కాదు, శక్తి చేత నీ వాక్యంలో రాయబడినట్లుగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు నీ సూచన కార్యాలు, మహత్కార్యాలు కనిపించాలి, వాళ్ళు అనుభవించాలి. నేను అనుభవించడమే కాదు, వాళ్ళు కూడా అనుభవించాలని ఆశ మనలో ఉంటే గనక దేవుడిని అభిషేకిస్తాడు. ఆత్మతోను శక్తితోను అభిషేకిస్తాడు. నీ నోటిలో తన మాటని ముంచి పంపిస్తాడు. అప్పుడు నువ్వు చూస్తావు దేవుడి కార్యం. Then you'll say, yes, I'm representing my God.
దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పడుకున్నారమ్మా బాగా?